సార్, చెప్పమ్మా. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు, పో బయటికి పో. నా హస్బెండ్ ని నరికేశారు సార్. ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఏంటి శక్తి, పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చావు? తప్పు. పోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావే, ఆ నలుగురు నేను చెప్పే అదంతా చేశారు. వాళ్ళని వదిలిపెట్టేసి. వదలను. సరే పో, మన తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా ఇంతే. కోపమా? కోపమే. నా మీద కోపం, మన మీద కోపం. నీకు నచ్చని డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడే అనుకున్నాను నాకు నచ్చంది ఏదో చెయ్యబోతున్నావు అని. ఏం జరిగింది? ఇక నుంచి వద్దు, ఆపేద్దాం. తప్పు చేస్తున్నావు. ఇప్పుడేంటి సడన్ గా? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను.
ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలా. శక్తి, అసలు మంచి చేస్తున్నప్పుడే తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడి భయం మీద బతుకుతున్నాం. మనం తినే అన్నం మీద మన పేరు లేదు నాన్న. మరి ఇన్నాళ్ళు అదే కదా తిన్నావు. అప్పుడు తెలీలా. ఇప్పుడు మనస్సాక్షి. గడిద గుడ్డు, చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు చెప్పావని నేను పోలీసునయ్యాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ వదిలే. శక్తి, ఈ శివయ్య ఏం వినాలనుకుంటున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదంతా నేను వినను. అదే ఎందుకంట, వినాలే, విని తీరాలే. శక్తి, నువ్వెవరితో? నా బాబుతో. శక్తి, ఎదిరించడానికి సిద్ధమయ్యావా? మార్చాలని సిద్ధమయ్యాను. దేన్ని మార్చాలని? నిన్ను మనిషిగా. అప్పుడు నాలా అవ్వాలి అన్నావు. ఇప్పుడు నీలా కాకూడదు అంటున్నాను. శక్తి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మాట్లాడతానయ్యా, మొత్తం చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. చిన్న చిన్న పిల్లలయ్యా, పొట్లోలా కట్టిపడేశారు. రేయ్, ఈ శివయ్యని పక్కనే నిలబడి చూస్తుంటావు. ఎదురుగా నిలబడి చూసావా? చూస్తావా? పిలవే నీ బాబుని. కుదరదు. హా! అయ్యా వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినోడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా. అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా. తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా 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 చెల్లెలకు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే. మ్మ్. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా.
ఏం జరిగింది? ఏం లేదు, యాక్సిడెంట్, చచ్చారు. నువ్వు కొట్టిన కొట్టుడికే చచ్చుంటారు. ఇందులో యాక్సిడెంట్ అయి చావాలా చెప్పు? పో. ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి, అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు. నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్ళామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమనరా? వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న, చూడండి చూడండి. శక్తి, అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా, దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్ ఆలోచించచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు. నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంతా అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య.
నాన్న ఏయ్, ఎవరా నువ్వు కోనతో ఎవరా నువ్వు చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే సాల్తీ లేపేసేవాడిని. నడ్డి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు. ఆడి చెయ్యి నరికితే సరిపోదు, సాల్తే లేపేయాలి. ఎంతమంది లేపేస్తావు? భయమా? ఈ శివయ్యకి భయమా? అన్నాడు కదా వాణ్ణి లేపేస్తే భయపడినట్టే అని. దొంగ పోలీస్ ఆటలో దొంగ మనవాడే అయి ఉండాలి, పోలీసు మనవాడే అయి ఉండాలి. బుర్రకెక్కలా. ఒక పోలీస్ క్రిమినల్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో వాడు చూపించాడు. ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఏం జరుగుతుందో నేను వాడికి చూపిస్తాను. అందుకు మనవాడొకడు పోలీస్ అవ్వాలి, వాడు మనలో ఒకడై ఉండాలి. మనలో అలాంటి వాడెవడున్నాడయ్యా? ఉన్నాడు. ఎవరు? శివయ్య రూపమైతే నీడగా, రక్తమైతే మాంసంగా, శరీరమైతే ప్రాణంగా ఉంటాడు. వాడు ఇంకెవడు? నా శక్తి. అయ్యా, ఎవణ్ణి వదలలేదు, అందరినీ లేపేశాడు. పోలీస్ అయినందువల్లే కదా ఈ పని చేశాడు. పోలీసే కాకుండా చెయ్యి, వాడిని పోలీసుని చేసిందే నేను. ఈ శివయ్యకి ఆదరించడమే కాదు, అంతం చేయడమో తెలుసని వాడికి తెలియాలి. ఆ యూనిఫామే లేకపోతే కాళ్ళ దగ్గర పడుంటాడు కదా, తాకింది నిప్పని తెలియాలి. పీకే వదులుంటే కడుక్కునే చేత్తోనే సెల్యూట్ కొట్టించేవాడు. శక్తి పేరు వింటేనే మండుతోంది కదా. ఇప్పుడు వాడు శక్తి ఏసీపీ. వాడు పద్ధతి ప్రకారం చదివి పాస్ అయి పోలీస్ అవ్వలేదు. శివయ్య పవర్ యూజ్ చేస్తే అయ్యాడు. తీసి చూడు, అన్ని రికార్డులు ఫ్రాడ్. నీ చేతి నరికినప్పుడు నొప్పి అనుభవించుంటావు, బదులుగా ఏం చేయబోతున్నావు? శక్తిని పిలువు. శక్తి, మీ చేతి నరికింది నేనే. ఫ్రాడ్ చేసి లోపలికి వచ్చాను. కాకి చొక్కాకి మరక అంటకూడదు అంటారు, కానీ ఒక మరకే కాకి చొక్కా వేసుకుంటే తీసేయండి. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి తీసేయండి. శక్తి, నీకు పోలీస్ అవసరం ఉందో లేదో, పోలీస్కి నీలాంటి వాడి అవసరం ఉంది. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యుండొచ్చు, బట్ పోలీస్గా నువ్వు పాస్ అయిపోయావు. తండ్రిని కూడా చూడవని నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వు ఏసీ కాదు, యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ టీసీ. నా ఒక చేతిని నరికావు, ఇంకో చేయిగా నువ్వున్నావు. ఎవ్వరినీ వదలకు. గో హెడ్.